30 రోజులు షుగర్ను పూర్తిగా కట్ చేస్తే ఏం జరుగుతుంది? బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? నిజంగానే ఏమైనా లాభాలు ఉంటాయా అనే డౌట్స్ చాలామందిలో ఉంటాయి. టీ, కాఫీలు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ జ్యూస్లు ఇలా రకరకాల రూపాల్లో రోజు షుగర్స్ను చాలామంది తీసుకుంటూనే ఉంటారు. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, గుండె, లివర్ పనితీరుపై బ్యాడ్ ఎఫెక్ట్, చర్మానికి ఇబ్బంది సహా మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే చాలామంది వీటిని ఎదుర్కొంటుంటారు. షుగర్ మానేయాలని అనుకుంటారు. అందుకే ఒకవేళ 30 రోజులు షుగర్ను పూర్తిగా పక్కన పెడితే ఏం జరుగుతుంది, శరీరం ఎలా స్పందిస్తుందనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. షుగర్ కట్ చేసిన మొదటి 3 నుంచి 7 రోజులు కాస్త కష్టంగా అనిపిస్తుంది. రోజు చక్కెర ద్వారా వచ్చే ఇన్స్టంట్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. తలనొప్పి, చిరాకు, అలసటగా అనిపించవచ్చు. కొందరిలో మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు. తీపిగా ఏదైనా తినాలి అనే తీవ్రమైన కోరిక కలగొచ్చు. మెదడులో డోపమైన్ పడిపోతుంది. షుగర్స్ లేని పరిస్థితికి శరీరం సర్దుబాటు చేసుకునే క్రమంలో వచ్చేవే ఈ మార్పులు. అయితే వీటి వల్ల కంగారు పడాల్సిన పని లేదు. ఇది మీ మెటబాలిజం కొత్త మార్పునకు అలవాటు పడుతోంది అనడానికి సిగ్నల్స్గా భావించాలి. చక్కెర మానేసిన 2వ వారంలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. పంచదార వల్ల వచ్చే ఆకస్మిక శక్తి, ఆ వెంటనే వచ్చే విపరీతమైన నీరసం పూర్తిగా తగ్గుతాయి. రోజంతా శరీరానికి స్థిరమైన శక్తి ఉంటుంది. మెదడులో మగతగా అనిపించే బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది. ఆలోచన శక్తి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. అంతేకాకుండా రాత్రిపూట చక్కటి గాఢ నిద్ర పడుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. చక్కెర పూర్తిగా మానేసిన 3వ వారంలో జీవక్రియలు మరింత సమతుల్యంగా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఆహారం తిన్నాక గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. చర్మంపై మొటిమలుంటే తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది. అనవసరంగా ఆకలి వేయదు. చక్కెర మానేసిన 4వ వారం నుంచి 30 రోజుల్లో శరీరంలో మరిన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మీకు తీపి పదార్థాలు తీసుకోవాలనే కోరిక చాలా వరకు తగ్గిపోతుంది. ప్రాసెస్డ్ స్వీట్స్ కంటే పండ్లు, కూరగాయలు, సాధారణ ఆహారాలు ఎక్కువగా టేస్ట్గా అనిపించడం మొదలవుతుంది. శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఆకలి సాధారణంగా ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. చక్కెర వల్ల దెబ్బతిన్న కొలాజెన్ ఉత్పత్తి మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. దీనివల్ల స్కిన్కు ఒక సహజమైన గ్లో వస్తుంది. ముడతలు తగ్గుతాయి. మొటిమలు, వాపు తగ్గే అవకాశం ఉంటుంది. దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షుగర్ మానేయడం కొనసాగించేందుకు మనసు సిద్ధపడుతుంది. పంచదారలో క్యాలరీలు ఎక్కువ, కానీ పోషకాలు మాత్రం 0. అందుకే షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం ఆపేయడం వల్ల నెల రోజుల్లోనే 2 నుంచి 4 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు షుగర్ కట్ తోడ్పడుతుందని అంటున్నారు. అలాగే నాలుకపై టేస్ట్ బడ్స్లో మార్పులు వస్తాయి. ఇతర ఆహారాల రుచులను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ 30 రోజుల పాటు పంచదార తినడం మానేయడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. లివర్లో పేరుకున్న కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గి గుండె, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. 30 రోజుల ఛాలెంజ్లో వైట్ షుగర్, బెల్లంతో చేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్ లాంటి షుగరీ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన స్వీట్లు పక్కన పెట్టాలి. పండ్లు, ఫ్రూట్స్ నుంచి తయారు చేసే సహజ చక్కెరలను మానాల్సిన అవసరం లేదు. భోజనంలో ప్రోటీన్, ఫైబర్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, సరిపడా నీరు తాగడం వల్ల షుగర్ క్రేవింగ్స్ సులభంగా తగ్గుతాయి. 30 రోజుల పాటు షుగర్స్ మానేయడం వల్ల మీ శరీరం రీసెట్ అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈటీవీ సుఖీభవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.